ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆలోచనలు మా ఆలోచనలుగా చేసుకొని వారమంతా మేము సరిగా మా జీవితాన్ని నడుపుకోవడానికి మీరు అనుగ్రహిస్తున్న ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదిస్తారని, ఆత్మీయమైనటువంటి తలంపులు, ఆత్మీయమైనటువంటి అభివృద్ధి, ఆత్మీయ ఆశీర్వాదాలు మాకు కలిగినట్లుగా మరి చివరి వరకు కూడా మీ మహిమార్థమై మీరే మాకు జ్ఞానం ఇచ్చి నడిపించి ఈ కార్యక్రమాన్ని అలాగ జరిపించలాగా మీ దీవెనలు దయచేస్తారని మరి ఈ ప్రార్థనను యేసు పరిశుద్ధ నామములో సమర్పించి వేడుకుంటున్నాం. ఆమేన్. మొదటగా పాట పాడుకున్నాం. 62వ పాట చూడాలని కోరుతున్నాను. ఏమని వర్ణింపను అనే పాట చూడండి. ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను, నా జీవదాతవు, నా కంటి వెలుగువు, నా జీవదాతవు, నా కంటి వెలుగువు, నా ఆశ జ్యోతివి, నా యేసు ప్రభువ, నిన్నేమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను. ఎనలేని భాగ్యము విడనాడి నీవు, కనరాని దూరము అరుదించినావు. ఎనలేని భాగ్యము విడనాడి నీవు, కనరాని దూరము అరుదించినావు. దైవాన్ని బాసి దాసునిగా మారి, దైవాన్ని బాసి దాసునిగా మారి, దీనుడై జనించిన దేవుని సుతుడ, నిన్నేమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను. దూషింపబడియు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరించలేదు. దూషింపబడియు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరించలేదు. సహించే శ్రమలను శాంతముతోడన్, సహించే శ్రమలను శాంతముతోడన్, ప్రార్థించినావు పావనమూర్తి, నిన్నేమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనిషి ప్రతి సెకండ్ కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనిషి ఏదో ఒక పనిని చేస్తూనే ఉండాలి. పని చేయకుండా ఉండాలి అంటే అది ఏ మనిషికి కూడా సాధ్యమైనటువంటి విషయం కాదు. ఎప్పుడైతే మనిషిగా జన్మ తీసుకుంటాడో అప్పటి నుంచి మరలా తన శరీరాన్ని కోల్పోయే వరకు కూడా ప్రతి సెకండు మనిషి పనిచేస్తూనే ఉండాలి. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, పనికి ప్రతిఫలాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. అంటే ఏ పని చేసినా దానికంటూ ఒక ప్రతిఫలం అనేది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అంటే దాన్ని తప్పించుకునే శక్తి ఎవరికి కూడా లేదు. అంటే పని ఉంది అంటే ఆ పనికి ఒక ఫలితం కూడా ఉంటుంది అనేది మనము గుర్తించాల్సిన సంగతి.
సో పని ఉంది అంటే ప్రతి పనికి కూడా ఒక ఫలితాన్ని దేవుడు సిద్ధపాటు చేసే ఉంటాడు. కానీ చాలా మంది ఏంటంటే పని చేసేటువంటి సమయంలో దీని ఫలితం ఏమిటి అని ఆలోచించకుండానే పని చేసేసి పని యొక్క ఫలితం వాళ్ళకి నచ్చకపోతే అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ కష్టం అని చెప్పి అప్పుడు దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు, దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. కానీ జ్ఞానం ఏమిటి అంటే మనిషి పని చేసేటప్పుడల్లా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని చేయాలి. ఈ పనికి ఫలితం ఏమై ఉంటుంది, ఈ పనికి ఫలితం మంచిగా ఉంటుందా లేక చెడుగా ఉంటుందా అనేది మనిషి ఆలోచించుకొని చేయగలిగితే తర్వాత ఫలితం నచ్చకుండా వచ్చే అవకాశం లేదు, నచ్చిన ఫలితమే వస్తుంది ప్రతి పనికి. సో రోమేలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో సత్క్రియను ఓపికగా చేస్తే, అంటే మంచి పనులు ఓపికగా చేస్తే మహిమ ఘనత అక్షయత అనే ప్రతిఫలం వస్తుంది అని వాక్యం సెలవిస్తూ. అంటే మహిమ ఘనత అక్షయత, అంటే అక్షయత అంటే క్షేమ కాకుండా ఉండిపోవడం. మహిమ శరీరానికి క్షయమైపోయి నాశనం అయిపోయేటువంటిది ఏమాత్రం ఉండదు. మహిమ శరీరము ఎప్పటికీ కూడా అది మహిమగానే ప్రకాశవంతమై ఉంటుంది. అలాంటి ఒక మహిమ శరీరాన్ని మానవుడు పొందాలి అని అంటే అప్పుడు మనిషి ఏం చేయాలి, చేసే ప్రతి పని కూడా అది మంచిదిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు ఒక న్యాయపీఠం అనేది ఉంటది అని ఇక్కడ స్పష్టమైన వాక్యంగా మనం చూస్తున్నాం. ఒక న్యాయాన్ని విచారించేటువంటి పరిస్థితి ప్రతి పనికి ఉంటుంది. న్యాయం విచారించకుండా ఏ పనిని దేవుడు వదిలిపెట్టడని వాక్యం తెలియజేస్తాం. సో నా పని ఏంటి అంటే నేను ఏ పని చేస్తున్నాను, ఆ పనికి ప్రతిఫలంగా నేను ఏమి పొందబోతున్నాను అని ఆలోచించి చేసేవాడే జ్ఞానం. సరే, చేసే పనిలో మంచి పని అయితే లేక సక్రియ అయితే దానికి రిజల్ట్ ఏమిటి అంటే మహిమ ఉంటుంది, ఘనత ఉంటుంది, అక్షయత కూడా ఉంటుంది. 3 ఉంటాయి. మహిమ ఉంటుంది, ఘనత ఉంటుంది, అక్షయత ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఫలితం కావాలి అనేది మనిషి డిసైడ్ చేసుకోవాలి. మరి మంచి పనులు ఏమేమి ఉన్నాయి అని మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేయొచ్చు. అంటే అసలు ఆ మంచి పనులు అంటే ఎలాంటివి, ఎవరు ఏ మంచి పనులు చేశారు, వాళ్ళు ఏ మంచి పనులు చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి ప్రతిఫలాన్ని పొందారు అనేది మనం తెలుసుకోగలిగితే మనం కూడా అలాగే మంచి పనులు చేసి మంచి అలాంటి ఒక మంచి ప్రతిఫలాల్ని కూడా మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆయా పత్రికల్లో ఆయా పుస్తకాల్లో ఎవరి గురించి చెప్పబడింది, వారు చేసిన మంచి పని ఏంది, దాని వలన వారు ఏ ప్రతిఫలాన్ని పొందారు అనేది మనం అర్థం చేసుకోగలిగితే మనం కూడా అవే మంచి పనులు చేస్తే మనము అదే మంచి ప్రతిఫలాన్ని వాళ్ళు పొందిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ బహు దుఃఖంలో ఉన్నటువంటి ఒక ఆమెను గురించి మనం చదువుకోవచ్చు. బహు దుఃఖం అన్నమాట. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేసుకుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించును కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెరిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఇక్కడ ఎల్కానా అనేటువంటి ఆయన తన భార్యకు పిల్లలు పుట్టకపోవడాన్ని చూసి ఆమె భోజనం కూడా చేయలేక దుఃఖంలో ఉంటే చెప్తున్నాడు, 10 మంది పిల్లలు పుట్టినా వాళ్ళకంటే మంచి కుమారుడుగా నేను నీకున్నానా? ఒక బిడ్డ ఒక తల్లికి చేసే పనులన్నీ నేను నీకు చేస్తున్నాను కదా. నీకు ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడు నీకు ఏ పనులు చేసి పెట్టేవాడో అవన్నీ కూడా నేను చేస్తున్నాను కదా. ఇంకా నువ్వు కుమారుడు లేడని ఎందుకు భోజనం మానుతున్నావు?
అని ఎల్కానా తన భార్య అయిన హన్నాతో చెప్తున్నాడు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవా నగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచు ఉండెను. ఆమె పెదవులు మాత్రం కదలుచుండి ఆమె స్వరము వినబడకపోయిండను కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని అనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ ఎదురు నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలిన వాడ, నేను మనో దుఃఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. సో మంచి పని ఒకటేంటనంటే ఈ వాక్యం ప్రకారం ఆత్మను దేవుని సన్నిధిలో, ఆత్మను దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే కుమ్మరించుకుంటారో అది చాలా మంచి పనిగా మనకు అర్థమవుతా ఉంది. అంటే ప్రతి పనికి కూడా ఒక ప్రతిఫలం అనేది దేవుడు తప్పక నియమిస్తాడు. మంచి పనిగా చేస్తే దానికి మహిమ ఘనత అభిషేకం ఇస్తాడు. మరి ఒకనొక మంచి పని ఏమిటంటే మన ఆత్మని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించు. ఇది చాలా మంచి పని అన్నమాట. దీనివలన మనం ఎన్నో మేళ్లు పొందగలుగుతాం. దేవుని సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించి దేవునికి ప్రార్థన చేయడం. సో ఇక్కడ హన్నా అనేటువంటి ఆమెకి పాపం సంతానం లేదు. ఆమె ఎంతో దుఃఖాక్రాంతురాలై ఆమె భోజనం చేయడం కూడా మానేసింది. కానీ కొంతకాలం అలా బాధపడిన తర్వాత ఆమె ఈ మంచి పని చేయడానికి పూనుకుంది. ఏంటి? దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేయడం. సో ఏం జరిగింది దానికి ప్రతిఫలంగా? సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో, తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగి తిని అనుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. సో ఈమె చేసినటువంటి మంచి పని యొక్క ప్రతిఫలం ఏమిటి అంటే సమూయేలు అనేటువంటి ఒక గొప్ప ప్రవక్త ఈమె యొక్క గర్భంలో జన్మించడం జరిగింది. అంటే ఏదో క్యాజువల్ గా భార్యాభర్తలు ఒకటైనప్పుడు పుడితే ఎవరో పుట్టేసింది వాళ్ళు, ఏదో ఒక ఆత్మ వచ్చేది. కానీ తన సన్నిధిని యెహోవా సన్నిధిని తన ఆత్మను కుమ్మరించి ప్రార్థించి అడిగింది కాబట్టి సమూయేలు అనేటువంటి ఒక మహా గొప్ప ప్రవక్త ఆమె గర్భమందు జన్మించడం జరిగింది. చూసారా? కాబట్టి మంచి పనికి ఎప్పుడు కూడా మంచి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అనేక మంది సమస్యలు వచ్చినప్పుడు ఎవరి వలనైతే సమస్య కలిగింది, ఎవరి వలనైతే సమస్య వచ్చింది అనుకొని వాళ్ళ గురించి ఎంతో దిగులు పడుతూ ఉంటారు. వాళ్ళ గురించి మదన పడుతూ వ్యసన పడుతూ ఉంటారు. వీళ్ళ వల్లే కదా ఈ సమస్య వచ్చింది అని. కానీ దానివల్ల సమస్య తీరిపోయేది లేదు కదా. సమస్య ఎప్పుడు తీరిపోతుంది అంటే యెహోవా సన్నిధిని ఆత్మను కుమ్మరించి పరిష్కారం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని వద్ద నుంచి జవాబు వస్తుంది. మంచి పని ఏమిటి అంటే పరిష్కారం కొరకు ప్రార్థన చేయడం. పరిష్కారం కొరకు ప్రార్థించడం ఇది నిజంగా గొప్ప కార్యక్రమం. దీనివల్ల నిజంగా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. పరిష్కారం కొరకు ప్రార్థించుగా. చూసారా? హన్నా జీవితంలో మనం గొప్ప సందేశం నేర్చుకుంటున్నాం. ఏమిటి అంటే ఆమె తన సమస్యను ఎవరికి చెప్పుకోలేదు. ఆమె తన సమస్య గురించి మదనపడి మరి దాని గురించి టైం వేస్ట్ చేయకుండా ఆమె ఏం చేసిందంటే దేవునికి చెప్పుకుంది. ఎలా చెప్పుకుంది? తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించింది. అలా చెప్పుకుంది. దాని ఫలితంగా సమూయేలు అనేటువంటి మహా గొప్ప ప్రవక్త ఆమె గర్భంలో జన్మించడం మనం చూస్తుంది. కాబట్టి మంచి పనికి ఎప్పుడు కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది.
దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేయడం అనేది చాలా గొప్ప మంచి పని. ఎందుకనంటే సమూయేలు అనేటువంటి ఆయన మామూలు ప్రవక్త కాదు. ఎప్పుడు దేవునితో నేరుగా మాట్లాడుతూ ఉండేవాడు, నేరుగా మాట్లాడేవాడు. కాబట్టి దేవునితో నేరుగా మాట్లాడేటువంటి అంతటి గొప్ప ప్రవక్త సమూయేలు ప్రవక్తను దేవుడు ఆయనకు కుమారునిగా అనుగ్రహించడాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకని మంచి కార్యాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించి ప్రార్థించడం అనేది చాలా మంచి పని. దానికి ఎప్పుడు కూడా ఒక మంచి ఫలితమే మనం పొందుతూ ఉంటాం. మరి అపోస్తుల కార్యాలు కానీ మనం తీసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఇంకొక గొప్ప సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఈ సంగతి అని మనం పరిశీలన చేసుకుంటే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకున్నాడు. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించాడు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సో ఇక్కడ పేతురును పట్టుకొని అక్కడ ఆ సమయంలో పరిపాలించే హేరోదు రాజు చెరసాల్లో వేస్తే దాని గురించి ఇప్పుడు 10 మందికి చెప్పుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మా సంఘానికి ఆయన ఇంత సేవ చేసేవాడు, మంచి దైవజనుడు, ఆయన వల్ల మా సంఘం ఎంత బాగుంది అని ఎంతమందికి చెప్పుకున్నా హేరోదు రాజు గురించి పరిష్కారం ఇప్పిరేరు కదా. ఈరోజు ఆయన చెరసాల్లో బంధింపబడ్డాడు అని ఎంతమందికి చెప్పుకున్నా వాళ్ళేం పరిష్కారం చేయరు కదా. కాబట్టి సంఘము మంచి పని చేసింది. సంఘము చేసినటువంటి మంచి పని ఏమిటి అంటే మరొకసారి చదువుకుందాం. 4 చతుష్టయముల సైనికులకు అప్పగించడం జరిగింది. ఇంత పెద్ద సైన్యానికి పేతురును అప్పగిస్తే సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సో ఇక్కడ మంచి పని ఏమిటి అంటే అత్యాసక్తితో, అంటే అత్యంత ఎక్కువ ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయడం. ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. అత్యాసక్తితో దేవునికి ప్రార్థించుట అనేది చాలా గొప్ప విషయం. అత్యాసక్తితో దేవునికి ప్రార్థించడం. సో ప్రతి మంచి పనికి మంచి ఫలితం అని మనం మాట్లాడుకున్నాం కదా, వాక్యం తెలియజేస్తుంది కదా. మరి దీనికి ఏంటి ఫలితము? ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు చేతుల నుండి ఊడిపడెను. ఒక దేవుని దూతే వచ్చి, సాక్షాత్తు ఒక గొప్ప దేవుని దూత వచ్చి పేతురు దగ్గర నిలబడినప్పుడు అసలు ఆ పేతురుకి ఉండేటువంటి ఆ సంఖ్యలు కూడా తెగిపోవడం జరిగింది. మరి ఇది ఎంత గొప్ప కార్యమో చూసారా. ఒక దేవుని దూత వచ్చి సంఖ్యలను విడిపించడం అంటే చాలా గొప్ప సంగతి. మరి ఎంతమందికి జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం చెప్పండి. మనం కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని దూతే వచ్చి మన పక్కన నిలబడి మనల్ని కాపాడటం అంటే ఎంత గొప్ప విషయం ఇది. మరి అటువంటిది ఎందుకు జరిగింది అంటే సంఘం అంతా ప్రార్థించడం జరిగింది. కాబట్టి ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థిస్తే దాని వలన ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేసి ప్రతిఫలాన్ని ఇస్తాడు, మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు, మేలైన ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా మంచి ప్రార్థన చేసి మంచి ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని మనం చూడొచ్చండి. కాబట్టి మనం కూడా దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా ఆ ప్రార్థించే విధానాన్ని మన జీవన శైలిగా మనం మలుచుకోగలిగితే మనకు కూడా వాళ్ళు పొందినటువంటి గొప్ప గొప్ప మంచి ఫలితాలు మనకి కూడా వస్తాయి అనేది ఇది చాలా గొప్ప సత్యం. మరి అట్లాగే మనం చూసినట్లయితే మరొక గొప్ప వాక్యము ఈ సమయం మనం జ్ఞాపకం చేసుకున్నాం.
అదేమిటి అని మనం ఆలోచించినట్లయితే ఇంకొక సంఘటనను ఈ సందర్భంలో ప్రస్తావిస్తున్నాం. అదేమిటని మనం ఆలోచిస్తే ఒకసారి రాజులు 2వ గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే మనం చూస్తే 19వ అధ్యాయం 15వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సమస్త రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే కనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయుడమైన దేవుడైన యెహోవాని తెలుసుకున్నట్లుగా, నీవే నిజముగా అద్వితీయ దేవుడైన యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము అని చెప్పి ఆయన ఈ గొప్ప ప్రార్థన చేయడం జరిగింది. సో ఆయన చేసినటువంటి ఈ ప్రార్థన అది దేవుడు వినడం జరిగింది. యెహోవా తన దూతను పంపించడం జరిగింది. 1,85,000 మంది అష్షూరు సైనికులను ఆ ప్రభు దూత సంహరించడం జరిగింది. ఆ విధంగా ఇశ్రాయేలీయుల్ని ఆయన తన ఒక్క ప్రార్థనతో కాపాడడం జరిగింది. ఎంతమంది నుంచి కాపాడాడండి? 1,85,000 మంది అష్షూరు సైనికుల నుంచి ఇశ్రాయేలీయులను ఆయన కాపాడుకోగలిగాడు, జస్ట్ ఒక మంచి ప్రార్థనతో. కాబట్టి ఇలా మనం తీసుకున్నట్లయితే ఎందరో తమ ప్రార్థనతో గొప్ప గొప్ప మంచి ఫలితాలను పొందడం మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే 2 రాజులు 19వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూడండి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 1,85,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవే పట్టణంలోకి వచ్చి నివసించిన తరువాత ఇంకా ఏం జరిగిందంటే, అతడు నిప్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలకు షరెజరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయేది. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోదు అతనికి మారుగా రాజాయి. సో ఈ విధంగా అష్షూరు సైనికుల నుంచి, అష్షూరు యొక్క ప్రమాదము నుంచి ఇశ్రాయేలీయులు జస్ట్ ఒక ప్రార్థనతో కాపాడబడ్డారు. 1,00,000 మనం చదివితే 1,85,000 మంది మరి ఇశ్రాయేలీయులను నాశనం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ ఒకే ఒక్క మనిషి 1,85,000 మంది ఒక సైడు, ప్రార్థించేటువంటి దైవభక్తుడు ఒక సైడు. ఎవరు? హిజ్కియా ఒక సైడు, 1,85,000 మంది ఒక సైడు. కానీ ఈ 1,85,000 మంది నుంచి తన రాజ్యాన్ని, తన ప్రజల్ని హిజ్కియా జస్ట్ ఒక ప్రార్థన కాపాడుకోవడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థించుట అనేది చాలా గొప్ప కార్యం, చాలా మంచి కార్యం. అందువల్ల ఆయా సందర్భాల్లో ఎవరెవరు ఏ విధంగా ప్రార్థించి ఎలాంటి మంచి ఫలితాన్ని పొందారో మనం చూస్తూ ఉండగా, మరి సువార్తల్లో కూడా ప్రార్థనకి గొప్ప గొప్ప ఫలితాలు రావడం మనం చూస్తాం. మత్తయి, మార్కు, లోక, యోహాను సువార్తల్లో. మరి ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చూస్తాం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జనసమూహం ఆయన యొద్దకు కూడి వచ్చారు. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది,
అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిది. 12 ఏళ్ల నుండి రక్తస్రావము అనేటువంటి రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడతాను అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకున్నాడు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరు అని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచున్నారే, నువ్వు చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను. అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నది ఏమిటి అంటే ప్రార్థన అనేది. యాయీరు అనేటువంటి ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? యేసు పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చచ్చిపోబోతా ఉంది, అది బాగుపడి బ్రతకాలి, నువ్వు వచ్చి దాని మీద చేతులు ఉంచాలి అని చెప్పి ఆయన్ను అనగా యేసు ప్రభువును బ్రతిమలాడుకోవడం ఈ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యేసు మరి దారిలో ఒక రక్తస్రావం కలిగిన రోగగ్రస్తురాలైనటువంటి ఆమె దగ్గర ఆగి మాట్లాడటం జరిగింది. ఈలోపు ఏం జరిగింది? ఆ చిన్న అమ్మాయి చనిపోవడం జరిగింది. ఎందుకనంటే యేసు ప్రభు ఆ రక్తస్రావం కలిగిన రోగితో మాట్లాడిన తర్వాత మరలా యాయీరు ప్రార్థనకు ఆయన చేయాల్సినటువంటి పని చేయడానికి ఆయన పూనుకోవడం జరిగింది. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీవు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని. ఇక్కడ యాయీరు అనుకోవచ్చు, నేను చెప్పగానే ప్రార్థన చేయగానే ఆయన ఇంటికి వచ్చేసి నా కుమార్తె బతికేరు కదా, ఈ మధ్యలో రక్తస్రావం కలిగిన ఆమెతో మాట్లాడి టైం వేస్ట్ చేసి ఈలోగా నా బిడ్డ చనిపోయింది కదా అని ఒకవేళ ఆయన అవిశ్వాసంగా మారిపోయి ఉండొచ్చు యాయీరు అనేటువంటి ఆయన. కానీ యేసు ప్రభు చెప్పాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరెవరిని తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుతూ ఉండడం చూసి లోపలికి పోయి ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పారు. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాన్ని చేపెట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పారు. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగింది. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉండేది. సో 12 ఏళ్ల అమ్మాయి చావు బతుకుల్లో ఉంటే మరి వాళ్ళ డాడీ వచ్చి యేసు ప్రభుని ప్రార్థించడం మనం చూస్తున్నాం. సో ఆ ప్రార్థన చచ్చిపోయినటువంటి బిడ్డను కూడా మరలా ఆమె పునర్జన్మెత్తి మరలా ఆమె బ్రతికి జీవితాన్ని అనుభవించేటట్టు చేసింది. మరి ఇదంతా జరిగింది అంటే దాని అర్థం ఏమిటి? అది ఎలా సాధ్యమైంది, అది ఎట్లా సక్సెస్ అయింది అని చెప్పి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఈ యొక్క గొప్ప సక్సెస్ కి కారణం, ఈ గొప్ప ఫలితానికి కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఒకటి కారణం. అదేమిటి అంటే ప్రార్థన. యాయీరు అనేటువంటి ఆయన యేసు ప్రభువుల వారికి చేసినటువంటి ప్రార్థన. సో ఈ ప్రార్థన చూడండి ఎంత పని చేసిందో. యేసు ప్రభు వెతుక్కొని ఆ ఇంటికి వెళ్ళి ఆ బిడ్డకుండే రోగం అదేంటో ఏమో మనకైతే తెలియదు, ఇక్కడ వాక్యంలో చెప్పబడలేదు. కానీ
ఎంత చక్కగా ఆ అమ్మాయి మళ్ళీ సజీవురాలై మళ్ళీ నిద్రలేచినట్టుగా చావు నుంచి ఆమె లేచి కూర్చునిందో మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి ప్రార్థన అనేటువంటిది చాలా మంచి పని అన్నమాట. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు నిజంగా మంచి పని చేస్తున్నారు అని అర్థం. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి పని చేసినప్పుడు దాని తాలూకు ఒక మంచి ఫలితాన్ని వాళ్ళు చూడబోతా ఉన్నారు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే చచ్చిపోయిన వాళ్ళు కూడా మరలా బ్రతికేటువంటి పని ప్రార్థన చేస్తుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. చచ్చిపోయిన వాళ్ళను కూడా బ్రతికించేటువంటి ప్రాబ్లం. సో ఇక్కడ ఎంత గొప్ప స్వస్థత జరిగింది. విశ్వాసంతో ప్రార్థించాలి. అంటే యాయీరు విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆయన మధ్యలో రక్తస్రావం కలిగినంత మాట్లాడుతున్నా సరే పర్వాలేదు, ఆయన ఎప్పుడు అనుకున్నా స్వస్థపరచగలడు. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అయ్యా ఈయనేమో ఇక్కడే నిలబడుకున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, సో ఆయన లేట్ చేస్తున్నాడు, ఈ లోపల చూడు నీ బిడ్డ చచ్చిపోయింది. ఆయన వచ్చిందంటే నీ బిడ్డ చచ్చిపోదు కదా అని చెప్తున్నారు. కానీ ఆయనకు ఒకటే నమ్మకం, ఆయన అనుకుంటే ఇప్పుడైనా నా బిడ్డను బ్రతికించగలడు, అంతటి గొప్పవాడు అనే విశ్వాసము ఆయన వదిలిపెట్టట్లేదు. కాబట్టి చూడండి ఎంత గొప్ప అద్భుతం జరిగిందో. మరి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మరి మన జీవితాల్లో ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ లోకం మనకు నేర్పించేది ఏమిటి అంటే సమస్య గురించి దిగులు పడమని, ఏడవమని, బాధపడమని, దుఃఖంలోకి వెళ్ళిపోమని. మరి ప్రపంచం అంతా నేర్పించేది ఇదే. ఎందుకంటే మన తల్లిదండ్రులు వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు ఏడుస్తుంటారు, దిగులు పడుతూ ఉంటారు, వ్యసనానికి లోనవుతూ ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తుంటారు అని అంటే అందరికీ చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. మాకు బాధ ఉంది, మా ఇంట్లో ఈ అనారోగ్యం ఉంది, మాకు ఈ కష్టాలు ఉన్నాయని అందరికీ చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. కానీ మనం చూస్తున్నటువంటి ఉదాహరణలన్నింటిలో కూడా అన్న విషయంలో కానీ, ఇప్పుడు యాయీరు విషయంలో కానీ, ప్రతి ఒక్క సందర్భంలో మనం చూస్తే ఏం జరుగుతుంది, అక్కడ దేవునితో చెప్పుకోవడం జరుగుతుంది. హన్నా అనేటువంటి ఆమె ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, తన ఆత్మని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించింది. మరి అపోస్తుల కార్యాల్లో సంఘానికి ఒక సమస్య వచ్చింది. వాళ్ళ నాయకుడిని హేరోదు రాజు ఎత్తుకుపోయి చెరసాల్లో వేసేశాడు, పేతురు. మరి ఆ యొక్క సమస్యని సంఘము అపోస్తుల కార్యాల్లో ఎలా సాల్వ్ చేసుకుంది అంటే వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేసి వాళ్ళ ప్రాబ్లంని వాళ్ళు సాల్వ్ చేసుకోవడం జరిగింది. అత్యాసక్తితో, చాలా గొప్ప ఆసక్తితో ప్రార్థన చేసి వాళ్ళు తమ సమస్యని చాలా ఈజీగా పరిష్కరించుకున్నారు. సో ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. సమస్య ఎంత పెద్దదైనా అంత గట్టిగా మనం ప్రార్థన చేస్తే మనకు అంత తొందరగా ఆ సమస్య నుంచి దేవుడు పరిష్కారం చూపిస్తాడు. ఎలా అంటే అసలు చనిపోయిన పాప కూడా ప్రార్థన అనేది యాయీరు అనేటువంటి ఆయన చాలా చక్కగా యేసుస్వామికి చేయడం ద్వారా చనిపోయినటువంటి తన బిడ్డను కూడా ఆయన మరి బ్రతికించి ఆ సమస్యకు పరిష్కారం అనేది చూపించడం జరిగింది. సో ఈ విధంగా మన బైబిల్ గ్రంథం తీసుకుంటే ప్రార్థన అనేటువంటి మంచి పని వలన ఎంతో గొప్ప మంచి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు మనకు పరిశుద్ధ గ్రంథం అంతటా కూడా కనిపిస్తూనే ఉంటారు. మోషే అనేటువంటి ఆయన చాలా చెప్పాలనంటే ఒక ఐగుప్తీయుల మధ్య పెరిగినటువంటి వాడు. దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలు ఏవి కూడా తెలియకుండానే ఆయన పెరిగేశాడు. కానీ ఒక్కసారి దేవుని యొక్క స్వరం ఆయన వినిన తర్వాత ఆయన ఎంతో దేవుని యందు భక్తి కలిగిన వాడై దేవుని యొక్క గొప్ప సంగతులు ఒక్కోటి ఆయన నేర్చుకుంటూ, తాను నేర్చుకోవడమే కాదు ఇశ్రాయేలు జనులకు ఆయన తెలియజేస్తూ చాలా గొప్పగా
ఆయన తన జీవితాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవడం జరిగింది. ఇశ్రాయేలీయులకు ఎన్నో సమస్యల్ని అనుదినము పరిష్కరిస్తూ ఆయన జీవించడం జరిగింది. మరి నిర్గమకాండము 33వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనిపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవరెందు కనికరపడదనో వాని ఎందు కనికరపడదను, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అని. యెహోవా అన్నాడు, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవాలి, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను తప్పేదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పార్శ్వమును చూసేదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. కాబట్టి దేవుని యొక్క వెనుక భాగాన్ని దర్శించినంతటి గొప్ప అదృష్టము, భాగ్యము, అనుభవము చూసారా మోషే పొందాడని. అంటే ఆయన చేసిన ప్రార్థన. ఆయన కానీ అడగపోయి ఉంటే దేవుణ్ణి డైరెక్ట్ గా చూసే అదృష్టం ఆయనకు దొరుకుండేది కాదు. కానీ చక్కగా ప్రార్థించి దేవుని యొక్క వెనుక భాగాన్ని దర్శించినటువంటి గొప్ప అదృష్టం పొందాడు మోషే. మరి ఈరోజు దేవుడు ఎలా ఉంటాడు అంటే మనం ఊహించుకుంటుంటాం. కానీ మోషే అయితే నేరుగా నిజంగా దేవుని యొక్క వెనుక భాగాన్ని ఆయన దర్శించడం జరిగింది. కానీ దాన్ని ఆయన ఎలా పొందాడు అంటే ప్రార్థన ద్వారానే ఆయన పొందాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. ప్రార్థన ద్వారా చనిపోయిన వాళ్ళనే తిరిగి లేపుకున్నాడు. ప్రార్థన ద్వారా దేవుణ్ణే నేరుగా చూసినటువంటి భాగ్యాన్ని పొందడం అనేది మనము భక్తులు చేసిన కార్యాలుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుంటూ పోతుంటే ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక గొప్ప వ్యక్తిని గురించి మనం చూస్తాం. మరి అదేంటి అనంటే ఒక వాక్యము రాజులు 2వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్లక మునిపే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఎలాగ సెలవించను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లా ఏమని చెప్పాలా, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీవు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుడు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమున ఎక్కిపోవదువు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యము నీకు ఇచ్చేదను. సో ఆల్రెడీ చావు దగ్గరకు వచ్చేసింది, చచ్చిపోవాల్సినటువంటి టైము. కానీ ఇక్కడ ఆయన ఏం గుర్తు చేస్తూ ఉన్నాడో చూడండి, నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును జరిగించాడు. అంటే ఆయన చేసిన పనులన్నీ దేవుని దృష్టికి అనుకూలమైనవిగా జరిగించాడు. సో ఇక్కడ మానవులు తమకు అనుకూలమైన పనులు జరిగిస్తారు. కానీ సత్క్రియ అంటే ఏమిటి అంటే దేవునికి అనుకూలమైన కార్యాలు చేయడం సత్క్రియ, మంచి పని. దేవునికి అనుకూలమైన కార్యములు చేయుట, దేవునికి అనుకూలమైన కార్యములు చేయడం. ఈ కార్యములు ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు చాలా ప్రకృతిని కూడా మరి శాసించేటువంటి, ప్రకృతికి విరుద్ధంగా ప్రకృతిని అధిగమించేటువంటి పనులు కూడా చేసేటువంటి పరిస్థితి దేవుడు ఆశీర్వాదంగా ఇస్తాడు. మరి హిజ్కియా టైం అయిపోయింది. యాక్చువల్లీ ఆయనకు భూమి మీద దేవుడు ఇచ్చిన టైం అయిపోయింది. కానీ ఆయన గత జీవితం అంతా కూడా దేవునికి అనుకూలమైన కార్యములు, మంచి కార్యములు ఎన్నో చేశాడు కనుక ఆయన ప్రార్థిస్తే
దేవుడు మరణాన్ని తప్పించడమే కాదు కానీ ఇంకా ఏం చేశాడు అని అంటే ఇంకా 15 సంవత్సరాల ఎక్స్ట్రా ఆయుష్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే చావును తప్పించడమే కాదండి, మరొక 15 సంవత్సరాల ఆయుష్ కూడా దేవుడు ఆయనకి ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. చూసారా, పని ఏమిటి, ప్రతిఫలం ఏమిటి? ఇక్కడ హన్నా అనేటువంటి ఆమె ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థిస్తే సమూయేలు అనే గొప్ప ప్రవక్త, దేవునితో నేరుగా మాట్లాడే ప్రవక్తను దేవుడు ఆమెకు కుమారునిగా ఇవ్వడం జరిగింది. అలాగే యాయీర్ అనేటువంటి ఆయన నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థిస్తే యేసు ప్రభు చనిపోయిన తన కుమార్తెను బ్రతికించడం జరిగింది. పేతురును హేరోదు రాజు తీసుకుపోయి చెరసాల్లో వేస్తే సంఘము ఎంతో ఆసక్తితో దేవునికి ప్రార్థన చేస్తే దేవుని దూతే వచ్చి ఆయన పక్కన నిలబడుకొని సంఖ్యలను తెంపేయడం జరిగింది. అలాగే దేవునికి అనుకూలమైనటువంటి కార్యములే ఈ రాజు చేయడం మనం చూస్తూ ఉన్నాం, హిజ్కియా అనేటువంటి రాజు. సో ఆయన చేసే ప్రతి పని దేవునికి అనుకూలమైందా కాదా అని పరిశీలించి చేసేవాడు హిజ్కియా అనేటువంటి రాజు. మామూలుగా రాజులు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు చాలా గర్విష్ఠులై ఉంటారు. వాళ్ళ రాజ్యాన్ని చూసి, వాళ్ళ సైనికుల్ని చూసి, వాళ్ళ సంపదలను చూసి, వాళ్ళ బంగారాన్ని చూసి వాళ్ళు ఎంతో గర్విష్ఠులై ఉంటారు. దానివల్ల ఏంటనంటే వాళ్ళు ఏ కార్యాన్ని కూడా ఇది దేవునికి అనుకూలమా అని పరిశీలించి చేయరండి. తమకు ఎంత నచ్చితే ఎలా చేయాలనుకుంటే అలా చేసేస్తుంటారు మహారాజు. కానీ హిజ్కియా అనేటువంటి మహారాజు తన గర్వాన్ని పక్కన పెట్టి, తన అహంకారాన్ని ఆయన పక్కన పెట్టి, ఆయన ప్రతిదీ ఇది దేవునికి ఒకవేళ అనుకూలమా, ఇది ఒకవేళ దేవునికి నచ్చుతుందా, ఇది దేవునికి అంగీకారమేనా అని పరిశీలించుకుని ప్రతిదీ దేవునికి ఇష్టమైన విధంగా ఆయన చేసే ఆ యొక్క పరిష్కారము, ఆ యొక్క ఓర్పు, ఆ యొక్క భక్తి ఆయనకి ఉండింది కాబట్టి ఎంతో చక్కగా మరి చూసారా, మరి ఎంత గొప్పగా ఆయన ఆయుష్ను కూడా 15 సంవత్సరాలు దేవుడు పెంచడం జరిగింది. ఇంకో 15 సంవత్సరాలు పెంచడం జరిగింది. చూసారా, మరి అసలు చచ్చిపోయే ఆయనకి చావు తప్పించడమే కాకుండా ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వడం ఏంటి, ఎంత గొప్ప సంగతి ఇది. కాబట్టి అలాంటివి మన జీవితంలో కూడా జరుగుతాయి. కానీ మనకు కూడా ఈ లక్షణం ఉండాలి. ఏంటది? కార్యము చేసే ముందే నేను చేయాలనుకుంటున్నటువంటి ఈ కార్యము దేవునికి అనుకూలమైనదిగా ఉంటుందా, ప్రతికూలమైనదిగా ఉంటుందా, దేవుడు నచ్చుతాడా నచ్చడా అని ఆలోచించుకొని ఓపికతో ఎవరైతే ప్రతి కార్యాన్ని దేవునికి అనుకూలమైన కార్యముగా చేయాలని పోరాడుతారో, ప్రయాసపడతారో వాళ్ళకి దేవుడు అసలు ప్రకృతికే అసాధ్యమైనటువంటి ప్రకృతిని అధిగమించి, ప్రకృతిని శాసించి, ప్రకృతిని కూడా అనుకూలం చేసి, అంటే ఇంకా శరీరము ప్రకృతి అంటే ఏంటి? ఇందులో ఉండేటువంటి అగ్ని కావచ్చు, గాలి కావచ్చు, ఇందులో ఉండేటువంటి భూ సంబంధమైన తత్వం కావచ్చు, పంచభూతాలతో శరీరం తయారైంది. సో ఆ పంచభూతాల ప్రకృతి ఇంకా నేను చచ్చిపోతాను ఇంకా లేదని డిసైడ్ అయిపోతే దేవుడు ఆజ్ఞ వేసి, ఆ పంచభూతాలకు ఆజ్ఞ వేసి ఇంకో 15 సంవత్సరాలు ఇచ్చుకే ఆత్మ ఈ పంచభూత తత్వమైన శరీరంలో ఉంటది, నువ్వు పని చేయాలని దేవుడు ఆజ్ఞ వేసి మరి శరీరంలో ఉన్న పంచభూతాలకు దేవుడు ఎనర్జీ ఇవ్వడం జరిగింది మరో 15 సంవత్సరాలు. మరి ఇలాంటి కార్యాలు, ఇంతకు మించిన గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనకు హిజ్కియా లాంటి మనసు కావాలి. పని చేసే ముందు ఇది దేవునికి అనుకూలం అవుతుందా లేక ప్రతికూలం అవుతుందా అనేటువంటి ఒక ఓపిక మనకు కావాలండి. ఆ ఓపిక లేనప్పుడు మనం దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయలేము, దేవునికి అనుకూలమైన సత్కార్యాలు చేయలేము. ఎందుకనంటే మనము ఫస్ట్లోనే అనుకున్నాం ఏంటి, ఎవరైతే మంచి పని చేస్తారో, సత్క్రియ చేస్తారో వాళ్ళకే దేవుడు మహిమ ఘనత ఆక్షేపిస్తాడు. కాబట్టి ఆ మంచి పనులుగా ఏవి అంటే దేవునికి అనుకూలమైనవే మంచి పనులు, దేవునికి ప్రతికూలమైనవే చెడ్డ పనులు. కాబట్టి దేవునికి అనుకూలమైన పనులు మనం చేస్తూ ఉంటే కనుక మనం ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి పవర్ వస్తుంది. అంటే ఎవరైతే దేవునికి అనుకూలమైన కార్యాలు చేస్తారో వాళ్ళ ప్రేయర్లో ఒక పవర్ ఉంటుంది. హిజ్కియా ప్రతిదీ దేవునికి అనుకూలమైన పనులే చేయడం ద్వారా ఆయన ప్రార్థనలో ఒక పవర్ ఉంది. ఎంత పవర్ అంటే
ఆయుష్ అయిపోయినా సరే దేవుని దగ్గర ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ సాధించుకునేంత పోవాలి. అందుకని మన యొక్క సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, అవమానాల్లో ప్రతి దాంట్లో కూడా మనం సరిగా ప్రార్థించే వారముగా ఉండాలి. సరిగా ప్రార్థించాలి. ఇక్కడ అపోస్తల కార్యాల్లో సరిగా ప్రార్థించడం గురించి నేర్చుకుంటున్నాం. పేతురుని చెరసాల్లో వేస్తే సంఘము ఎలా సరిగా ప్రార్థించింది? అత్యాసక్తితో ప్రార్థించడం, సరిగా ప్రార్థించడం. హన్న ఎలా ప్రార్థించింది? దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించి ప్రార్థించింది. ఆత్మను కుమ్మరించి ప్రార్థించడం, సరిగా ప్రార్థించడం. ప్రతి పని దేవునికి ఇష్టమా కాదా అని పరిశీలించుకుని చేస్తూ ప్రార్థించడం, సరిగా ప్రార్థించడం. సో సరిగా ప్రార్థిస్తే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. సమస్య పరిష్కారం కావాలనంటే, సమస్య అది ఎంత పెద్దదైనా కావచ్చండి, ఎంత పెద్ద సమస్య అయినా సరే, సమస్య పరిష్కారం కావాలి అనంటే దేని మీద ఆధారపడి ఉంది అని మనం ఆలోచిస్తే సరిగా ప్రార్థించడంపై ఆధారపడి. సరిగా ప్రార్థించాలి. మనం ఎలా అంటే అలా ప్రార్థించేసి ఫలితం రాలేదని దిగులు చెందకూడదని సరిగా ప్రార్థించాలి. సమస్యకు పరిష్కారం ఏమిటి అంటే సరిగా ప్రార్థించుటే. సో సరిగా ప్రార్థించడం ఎట్లా అనేది ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం బాగా పరిశీలన చేశాం. కాబట్టి ఆ విధంగా మన అనుదిన జీవితంలో మనం సరిగా ప్రార్థిస్తూ ప్రతి సమస్యను మనము అధిగమించేటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉండాలని మరి ఈరోజు ఈ వాక్యాలనంతా కూడా దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడండి. సమస్యలు అందరికీ వస్తున్నాయి. సమస్య లేని వాళ్ళు ఎవరూ లేరు. అమెరికా ప్రెసిడెంట్కైనా సమస్యలు ఉంటాయి. భూమి మీద మానవుడు పుట్టిందే సమస్యల కోసమే. ఎందుకంటే ఇంకా గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే సమస్యలు ఉండాలి. కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి సరిగా ప్రార్థించడం ఎట్లా అనేది నేర్చుకోవడమే మరి విశ్వాసి యొక్క జీవన విధానం. మన విశ్వాసులం దేవుని యందు విశ్వసించి జీవిస్తున్నాం. అవిశ్వాసులు ఏం చేస్తారు? సమస్య వచ్చినప్పుడు దీనికి ఎవరో ఒక కారణమని మనసు చెప్తే వాళ్ళకి హాని చేస్తారు. కానీ విశ్వాసి ఏం చేస్తాడనంటే సమస్య వచ్చినప్పుడు సరిగా ప్రార్థిస్తాడు. సరిగా ప్రార్థిస్తాడు. సో సమస్య వచ్చినప్పుడు సరిగా ప్రార్థించేవాడే విశ్వాసి అన్నమాట. సో మన సమస్యలు ఎంత గొప్పవైనా కావచ్చు, సరిగా ప్రార్థించడమే సమస్యకు పరిష్కారం. సో మరి సమస్యను సరిగా ప్రార్థించి పరిష్కరించుకోవడం మనకు కావాలి కదా. అందుకే ఇంతమంది భక్తుల జీవితాలని మనం చూడడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి మనము పరిష్కారం కావాలి అంటే సరిగా ప్రార్థించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మన అనుదిన జీవితంలో సమస్యలు ఏవి ఎదురైనా సరిగా ప్రార్థించి పరిష్కరించుకుని మనము భూమి మీద ఎన్నో గొప్ప పాఠాలు, ఆత్మీయ పాఠాలు నేర్చుకుని మరణించే లోపు గొప్ప వ్యక్తిగా, ఆత్మ సంబంధంగా ఎంతో ఎదిగిన వ్యక్తిగా మనం ఉండాలని కోరుకుంటూ దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని, ఓర్పును, శక్తిని ఇవ్వాలని దేవునికి ప్రార్థిస్తూ మరి వాక్యాన్ని ముగిస్తున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఇలాంటి సమస్యలకు పరిష్కారాన్ని సూచించే దేవుడు తన వాక్యాన్ని మనకు అందించుండగా ఆ దేవుని వాక్యపు విలువను ఒకసారి కొనియాడదాం. ఈ ఎర్ర పుస్తకంలో 27వ పాట దేవాని దివ్య వాక్యం. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మాము దీపము వంటి వాక్యమే. పాపముతో నిండిన మాము దీపము వంటి వాక్యమే. కల్వరికి నడిపించి కలుషములను తొలగించి, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించి
వెలిగించెను. మా హృదయము వెలిగించెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెలయంత అయినాను. వెండి బంగారముల వెలయంత అయినాను. తొలతూగవు నీ వాక్యముతో. తొలతూగవు నీ వాక్యముతో. దేవాని